నువ్వు ఓ పంచి ఆ అమ్మాయికి లెటర్ రాసి నా చేతికి ఇవ్వు. ఆ ఉత్తరాన్ని నేను ఆ అమ్మాయికి ఇస్తాను. ఏమంటావు? తాత, నువ్వు నిజంగా చాలా చాలా మంచోడివి. అలాగే నువ్వు అన్నట్టే నేను ఉత్తరం రాసిస్తాను. సార్, మరి వాడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పొలిటికల్ గా ఏమైనా ఊరికి వదలకూడదు. వాడిని అరెస్ట్ చేసి నడు రోడ్డు మీద కుక్కలు లాక్కెళ్ళాలి. మొత్తం ఆడవాళ్ళంతా వాడి మీదకి రాళ్ళు ఇసురాలి. వాడిని ఉరి తీయాలి, షూట్ చేసి చంపాలి. ఆ ఈడియట్ ని చంపేయాలి. అంజలి, అన్నయ్య, నువ్వేనా? నీ నోట్ల నుంచి మంచి మాటలు ఎలా వస్తున్నాయి? తప్పు చేశాను. నీ బదులు నేను బయటికి వెళ్ళే ప్రయత్నం చేసి ఉండాల్సింది. అప్పుడు ఆ అంజలి సంగతి తేల్చేసేవాడిని. అందుకేనేమో నేనే ముందు బయటకు వచ్చింది. చూడు రవి, ఇక నుంచి మనం ఎవరిని ఏమీ అనం. గంగాధరం గారి కొడుకులు తండ్రి పేరు నిలబెడుతున్నారని మనం అనిపించుకోవాలరా. అబ్బబ్బా, టైం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళిందో మహాతల్లి. అయ్యో, రత్న, కారు ఎందుకు తీసుకెళ్ళావు? నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? 4 గంటలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. నేను కూడా ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవాలనే తొందరలోనే వెళ్ళాను. వెళ్ళిన దాన్ని వెంటనే రావచ్చు కదా. ఇప్పుడు 6:30 అయింది. నా పరిస్థితి ఏంటి? వేరే కార్లో వెళ్ళు. ఏది? ఆ డబ్బా కారులోనా? ఆ కుదుపులు నాకు ప్రమాదం కదా. అయినా నీ డ్రైవర్ చెప్పాడంట కదా, వాడిని వదిలేసి నువ్వే ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళావంట కదా. అబ్బా, ఇక నుంచి వెళ్ళేటప్పుడు నీకు చెప్పెళ్తానులే తల్లి, నచ్చపెట్టకు. ఏంటి? నాది నీకు నసలా వినపడుతుందా? అసలేంటి నీ పొగరు? నీ పొగరేంటే? నీ పొగరేంటే? మళ్ళీ గొడవ మొదలుపెట్టి ఇల్లు నరకం చేస్తున్నారా? నేనేం చేశానండి? ఈవిడే నా మీద విరుచుకు పడుతుంది. ఈవిడికి చెప్పకుండా నేను కార్ తీసుకెళ్ళడం తప్పంట. అది గొడవ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పినా వినకుండా వెళ్ళిపోవడం తప్పు కదా. అడిగితే నాది గొడవ అంటావా? అంతగా అవసరాలుంటే కారు అద్దెకి పిలిపించుకొని వేసుకెళ్ళాలి. రత్న, కాసేపు నోరు మూసుకుంటావా? అయినా నీకు బుద్ధుందా? అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇలా ఫుల్లో బిహేవ్ చేస్తావా? ఎందుకులేండి ఈ నాటకాలు? ఏదో అందరి ముందు గొప్పకి ఇలా అంటున్నారు కానీ మీ ఆవిడ అలా ఉంటేనే మీకు ఇష్టం. నాకు మనశ్శాంతి లేకుండా చేయడమే మీ ప్లాన్. ఆ మాత్రం తెలుసుకోలేనా? మీ మోసాలు నా దగ్గర కాదు. విజయ, మా అన్నయ్య అంత మాట అంటావా? ఏమండి? చంద్ర, నన్ను అలా పిలవకు. ఏంట్రా నువ్వు చేసిన పని? కడుపుతో ఉన్న మనిషి మీద చేసుకుంటావా? ఇదే నీ గొప్పదనం? చిచి, నిన్ను నా తమ్ముడని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. అది కాదన్నయ్య. వద్దు, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఈ ఇంట్లో మళ్ళీ ఇలాంటి జరగటం నాకు ఇష్టం లేదు. చేస్తా, ఏదో ఒకటి నేనే చేస్తా. అబ్బా అబ్బా, తొందరగా తెవల్చవే, మెండే పుడుతుంది. ఆహా, ఇక్కడ చేతులు నెప్పట్టడం లేదా? అయినా తల్లో ఇన్ని పేలేంటే బాబు, పెంపుడు జంతువులు పెంచుకున్నట్టు పెంచుకున్నావు. సర్లేవే, త్వరగా కానీ. నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మా. ఎందుకమ్మా అంత జాలి? చెట్టంత ఎదిగిన కొడుకు నీ మాట వినకుండా ఆ చుప్పనతని పెళ్లి చేసుకున్నాడా? టింగు రంగమని అది తమ్ముడితో హాయిగా కాపురం వెలగబెడుతోందా? అసలు నిన్ను పట్టించుకుంటున్నారా వాళ్ళు? ఏం చేస్తాం, అంతా నా కర్మే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని మనకలా రాసి పెట్టుంది. అలా జరుగుతుంది. కోడలు చేత సేవలు చేయించుకునే అదృష్టం నాకు లేదే. చిచి, ఈ చేతకాని మాటలేమిటి? అయినా కోడలు కూడా కంట్రోల్ చేసుకోవడం చేత కదా నీకు? అదంటేనే నాకు అసహ్యమే. అయినా అది నా కోళ్ళేంటే చండాలంగా. అలా అని ఇక్కడ అనుకోవడం కాదు, అక్కడ అడుగు. అప్పుడు చెప్తాడు నీ కొడుకు నీ సంగతి. అనడం కాదే, చేసి చూపిస్తాను. కంగారు పడకు. కర్ర విరగదు, పావు చావదు. అదంటే వాడికి అసహ్యం పుట్టేలా చేస్తాను. దాన్ని బయటికి నెట్టి ఓ లక్షాధికారి సంబంధం తెచ్చి నా కొడుక్కి చెయ్యకపోతే నా పేరు వరలక్ష్మి కాదే. చాలా సార్లు చెప్పాను. అలా చేస్తే నిన్ను ఊరేవతల వరకు తరివి కొడతాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి, ఏమిటా మాటలు? నా మాటలు సరిగ్గానే ఉన్నాయి, నీ మాటలే వంకరగా ఉన్నాయి. ఏంటి, నీకు ఇష్టం లేదు కాబట్టి అంజలిని బయటికి తెరవేస్తావా? అదేమిటి నాన్న, తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కన్నతల్లిగా అమ్మకు ఆ మాత్రం బాధ ఉండదా? మనసులో అక్కసిని పైకి అనుకుంటోంది. అయినా అనుకున్నట్లు చేసేస్తోందా ఏంటి? అంతేలే, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారే, అదే ఇది. ఇన్నేళ్ళు నేను ఇంత కాపురం చేశానే, నేను ఈయనకి కాన్మర్షన్ అయిపోయానా? నిన్నగాక మొన్నొచ్చింది
నెత్తి మీద దేవత అయిపోయిందా? దాన్ని ఏమైనా అంటే ఇంత ఎత్తులేస్తున్నారే. మిమ్మల్ని కాదని అనాల్సింది దాన్ని అనాలి. ఆ రాక్షసిని అంజలి గురించి ఇంకొక మాట మాట్లాడమంటే నిన్ను. ఏమైంది నాన్న? ఏమైంది? ఈ మధ్య నా ఛాతీలో కొద్దిగా నొప్పి వస్తుంది, భుజం కూడా లావుతా. పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అమ్మ సాయపడ్డు. ఎందుకు? పర్వాలేదు, తగ్గిపోతుంది. మీకేం మాట్లాడకండి, పదండి డాక్టర్ దగ్గరికి. పదండి పదండి రండి. హాయ్ సుప్రియా. నేనా? వస్తాను. ఎప్పుడు? రేపేనా? రేపంటే సరే, ట్రై చేస్తాలే. ఓకే, ఉంటాను. వద్దమ్మా, లేవ, కూర్చో. పర్వాలేదు. కూర్చో అమ్మా. ఇవిగో డాక్యుమెంట్స్ తీసుకో. ఏంటి బావగారు ఇవి? నువ్వే చూడమ్మా. ఏంటి డాక్యుమెంట్స్ లా ఉన్నాయి? డాక్యుమెంట్స్ విజయ పేరు మీద సిటీ లిమిట్స్ లో బంగ్లా కొన్నాను. దానికి ఇప్పుడు బంగ్లా ఎందుకు? షటప్. ఈ విషయంలో నేను విజయ్తో మాట్లాడాలి. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా విజయ, మా రత్న ప్రవర్తనకి నేను క్షమాపణ అడుగుతున్నాను. అలాగే నువ్వు ఎలాంటి వరీస్ టెన్షన్స్ పెట్టుకోకుండా పండంటి బిడ్డను మాకు అందించాలని ఆశపడుతున్నానమ్మా. అందుకే నీకోసం ఆ బంగ్లా కొన్నాను. నువ్వు చంద్ర వీలైనంత త్వరగా అక్కడ గృహప్రవేశం చేస్తే బాగుంటుంది. మీరిద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి. వస్తానమ్మా. చూసావా మా అన్నయ్యని? ఇప్పటికైనా ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవే. అదే పని చేస్తున్నాను ఇప్పుడు. ఎంతో ఉదారంగా ఈ కాగితాలు నాకు ఎందుకు ఇచ్చాడో నాకు బాగానే అర్థమైందిలేండి. ఏంటి నీకు అర్థమైంది? మీ అన్నగారు చాలా తెలివైన వారు. ఈ చేత్తో చిటికెడు బూడిది విదిల్చి అదే చేత్తో మన దగ్గర నుంచి గుప్పిడి విభూది లాక్కుంటాడు. అంటే మా అన్నయ్య చేసింది గొప్ప పని కాదా? అమాయకత్వం మీది, అరాజకత్వం ఆయనది. కానీ నేను మీలాగా తేలిగ్గా మోసపోను. ఆయన ఏదో ప్లాన్ తోనే ఇలా చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం మన అడ్డు తొలగిపోవాలి. ఓహో, మా అన్నయ్య ఏదైనా చెయ్యాలంటే మనకు భయపడాలా? మనం ఆయనకు అడ్డంక? వచ్చాయి. నిజంగా మా అన్నయ్య పాత మనిషి అయితే నిన్ను అంతలా మాట్లాడినిచ్చేవాడా? వెంటనే నరికి పోగులు పెట్టేవాడు. మారి మంచి మనిషి అయ్యాడు కాబట్టే నేను నీ మీద చేయి చేసుకుంటే చూసి తట్టుకోలేకపోయాడు. మీతో నాకు వాదన అనవసరం. కానీ నేను మాత్రం మీ అన్నయ్య గారి ఔదర్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. నాకు చెప్పకుండా మీరు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఒప్పుకోను. ఒప్పుకోక ఏం చేస్తావా? కడుపు బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను. విజయ, అవునండి, నేను నిజమే చెప్తున్నాను. మీ అన్నగారు ఏదో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మీ ముందు బయటపడ్డు. చిచి, నువ్వు మారవే. నిన్ను మార్చడం నా తరం కాదు. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు తలకెక్కదు. రేపు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరేంటో అప్పుడు అర్థమవుతుంది. చూస్తారుగా మనుషుల్లో మనస్తత్వాలు. మీరు అనుకుంటున్నది పూలపీక్ కాదు, కాల సర్పం. ఒంటికి చుట్టుకోకండి, కాటు నుండి తప్పించుకోలేరు. హలో హలో, మా అబ్బాయి ఉన్నాడా? అమ్మా, నేనే మాట్లాడుతున్నాను, చెప్పు. ఏరా, నువ్వేనా? ఎలా ఉన్నావు? బానే ఉన్నావమ్మా, మీరెలా ఉన్నారు? ఏదో లేరా, ఇలా బతికేస్తున్నాను. అబ్బా, అవే మాటలమ్మా. నాకు ఇలాగే మాట్లాడవచ్చు. వెళ్ళలేకపోతే ఫోన్ పెట్టే. విషయం ఏంటో చెప్పమ్మా. నాన్నగారు ఏం చేస్తున్నారు? ఆయన గురించేరా, చచ్చినట్టు నీతో మాట్లాడాల్సి వస్తుంది. అమ్మా, అసలు విషయం ఏంటో చెప్పు. మీ నాన్నగారికి మళ్ళీ గుండె నొప్పి వచ్చిందిరా. నువ్వు చెప్పింది నిజమా? అవును బాబు, మీ నాన్నగారికి గుండెకి సంబంధించిన జబ్బు అన్నారు. కాకినాడ పెద్ద హాస్పిటల్లో చూపించాలన్నారు. మేము రావచ్చో లేదో అని ఫోన్ చేశాను. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను కారు పంపిస్తున్నాను, వచ్చేయండి. నాన్నగారికి టెస్టులు చేద్దాం. సరే బాబు, మేము వస్తున్నాం. అవును, మీ ఆవిడ ఉంటుందా, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుందా? నీ మాట తీరు పద్ధతి ఇలాగే ఉంటే నేనే అంజలి వాళ్ళ అమ్మగారింట్లో దిగబెడతాను. సరే, అవన్నీ ఎందుకు, మీరు వచ్చేయండి. మీకు ఏ లోటు జరగదు, సరేనా?
సరే, నువ్వు భరోసా ఇస్తున్నాగా, మేము వస్తున్నాం. తేడా వస్తే అప్పుడు చెప్తా నీ సంగతి. ఏం జరిగిందండి? అంజలి, నువ్వు వెంటనే బట్టలు సర్దుకో. అలాగా? అంజలి, మా అమ్మ వస్తోంది, నువ్వు ఇక్కడ ఉండలేవు. ఎందుకండి? నా మాట విను అంజలి, నువ్వు ఉండలేవు. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? రాక రాక అత్తయ్య మావయ్య గారు వస్తున్నారు. మావయ్య గారికి ఒంట్లో బాగలేదని తెలిసింది. ఇలాంటప్పుడు నన్ను ఇంటికి వెళ్ళిపోమంటారా? నాకు మనసు ఒప్పదండి. ఎప్పటి నుంచో నేను కాచు కూర్చున్నాను. వాళ్ళకి నేనే స్వయంగా వండి పెట్టాలి, సేవలు చేసుకోవాలి. నీ సహనానికి నా జోహార్లు. చంద్ర, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, ఈరోజే కాదు, ఇంకెప్పుడు వెళ్ళను. చంద్ర, అవునన్నయ్య, నాకు ఈ ఆస్తుల మీద అంతస్తుల మీద ఎలాంటి ఆశలు లేవని, నువ్వు తమ్ముడు క్షేమంగా తిరిగి వస్తే ఈ బాధ్యతలన్నీ మీకు అప్పగించి నా బతికేదో నేను బతుకుదాం అనుకోలేదు. అలాగని మీ నుంచి దూరం అవుదామని అనుకోలేదు. దయచేసి ఈ బాధ్యతలన్నీ మీరే తీసుకోండి. చంద్ర, ఏంటి నువ్వు మా నుంచి దూరం అవుతున్నావని ఎవరు చెప్పారు? నేను ఇక్కడి నుంచి ఏ పని చేసినా ఆలోచించి అందరికీ అనుకూలంగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ ఇంట్లో రత్నం వల్ల విజయ్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అది నేను గమనించాను. రత్నాన్ని మనిషిగా మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నాను. అందుకు కొంత సమయం పట్టొచ్చు. కానీ ఈలోగా రత్న ప్రవర్తన విజయ్కి ఇబ్బంది కలగకుండా చూడాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ మనసు నాకు అర్థమవుతుంది, కానీ విజయ్ నిన్ను అర్థం చేసుకోలేకపోతుంది. విజయ్కి ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అందుకే నిన్న నేను చేసుకున్నాను. నిజమే, అలా చేయటం సంస్కారం అనిపించుకోదని నాకు తెలుసు. కానీ నిన్ను అపార్థం చేసుకోవటం నేను తట్టుకోలేకపోతున్నాను. అధికారం అంతా నీ చేతిలో ఉంటే నువ్వు ఇలా ఎవరికీ లోకువు కాదుగా. నీ పెద్దరికం నిలబడుతుందిగా. పెద్దరికం చంద్ర, కుటుంబం బాగుండాలనుకున్నవాడే ఇంటికి పెద్ద. వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టాలనుకున్నవాడే ఇంటికి పెద్ద. ఇవి నాకు లేవు. నాన్నగారి స్థానాన్ని భర్తీ చేయగలిగేంత సమర్థత నాకు లేదు. ఆ పాటి పవిత్రత నాకు లేదు. ఎందుకంటే నా చేతులు రక్తంతో తడుస్తున్నాయి. నా చరిత్ర మరకలతో నిండిపోయింది. ఎంత కడిగినా మరకలు పోయినా మచ్చలు మాత్రం మిగులుతూనే ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చంద్ర, నా మీద ఏ పాటి గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు వేరు కాపురం పెట్టు. నేను లక్ష్మణున్నో భరతున్నో కాను, కానీ మారి మంచి మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన నిన్ను జీవితాంతం ఆనందంగా చూడాలనే ఆశతో ఉన్నానన్నయ్య. అందుకు నా వంతు సహాయ సహకారాలు అందించాలని తపనలో ఉన్నాను. అందుకే నేను నీకు దూరం అవడానికి ఇష్టపడడం లేదన్నయ్య. నేను చెప్పిన మాట నువ్వు కాదనవని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. పర్యావసానం ఏంటి, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనే ప్రశ్నలు కూడా రావు. ఇది కూడా నాకు తెలుసు. చూడు చంద్ర, నేను కొన్న కొత్త బంగ్లాలోకి నువ్వు విజయ గృహప్రవేశం చేస్తున్నారు, అంతే. సరే, నీ ఇష్టం అన్నయ్య. హలో చంద్ర, హౌ ఆర్ యూ? హలో సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. నేను ఎందుకు వచ్చాను ఇప్పుడు నీకు తెలుసా? భలేవారే, చెప్పకుండా ఎలా తెలుస్తుంది? బహుశా రవి గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటాను. చెప్పండి, ఏంటి లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్? చంద్ర, రవి విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే కృష్ణ బయటే ఉన్నాడుగా. అతి త్వరలో మీ తమ్ముడు. నీ చూపు నాకు అర్థమైంది. అందుకే జరగబోయేదేమిటో ఇప్పుడు చెప్పట్లేదు. ఆ సంగతి వదిలే. ఇప్పుడు నీతో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. చెప్పండి. మీ అన్నయ్య మీ ఆవిడ పేరుతో ఒక బంగ్లా రిజిస్ట్రేషన్ చేయించాడు, అవునా? అవును. అది నువ్వు ఒప్పుకున్నావా? అదే, మీ అన్నయ్య నుంచి విడిగా వెళ్ళిపోవడానికి నువ్వు ఒప్పుకున్నావా? ఒక్క నిమిషం, నేను విడిగా వెళ్ళిపోవడానికి ఒప్పుకోలేదు. విజయ్కి స్థలం మార్పు కోసం ఒప్పుకున్నాను. అది మా అన్నయ్య బలవంతం మీద మాత్రమే. ఓకే 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 మిస్టర్ చంద్ర, మీ ఉద్దేశం చాలా మంచిదే, కాదన్నా.
కానీ దానివల్ల నష్టపోయేది మీరే. మీకు దక్కిన మీ తండ్రి గంగాధరం గారి ప్రాపర్టీ కొన్ని కండిషన్స్ కారణంగా విడదీయటం కుదరదు. రేపు మొత్తం ఆస్తిని మీ అన్న కృష్ణకాంత్ ఒక్కడే అనుభవించే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఉన్న లిటిగేషన్ జాగ్రత్తగా గమనించి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిదనిపిస్తుంది. రామచంద్రం గారు ఏం మాట్లాడుతున్నారు మీరు?